సర్వోన్నతుడ, కృపామయుడ, నీకు వందనములు తండ్రి. ఈ నూతన వారంలో మొదటి దినంలో తండ్రి ప్రభా, మేము మా యొక్క ఉద్యోగ జీవితాలలో మేము మా పనులన్నీ కూడా జయప్రదంగా ముగించుకొని క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము ఎక్కడ ప్రయాణించినప్పటికీ, ఎక్కడ నడిచినప్పటికీ తండ్రి, మా ప్రతి స్థలంలో ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు తండ్రి. మా ఉద్యోగ జీవితంలో మమ్మల్ని ఎంతో జయప్రదంగా మంచి జ్ఞానము, స్కిల్స్ అనుగ్రహించి ఉత్తమమైన పనితీరును చేయగలగడానికి మీరు మాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ఆ ప్రభా తండ్రి. మరి ఈ రాత్రి సమయంలో మేమంతా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాము. పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి వచ్చి ఉన్నారు. అనేక మంది హాలిడేస్ తీసుకొని క్రిస్మస్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు తండ్రి. మా ప్రభా, అనేకమైన పనులు, అనేకమైన షాపింగ్లు, మరి అనేకమైన సేవా కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉండవచ్చు. మా ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు కాపాడి సంరక్షిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ఈ సమయంలో మేము కుటుంబ సమేతంగా నేను స్తుతిస్తున్నాము. మరి ఈ దినము మా అపరాధములను క్షమించండి. ఇతరులు మా పట్ల చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభానైనా. మరి ఈ దినము మీరు మాతో మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభానైనా. జకరియా నిన్ను స్తుతిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు, ప్రభైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను అన్న ఈ గొప్ప మాటను బట్టి తండ్రి నీకు వందనాలు. మా వాక్యమును బట్టి నీకు వందనాలు. అందులో ఉన్న వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మాకు మీరు రక్షణనిచ్చే దేవుడై ఉంటున్నారు. ఎప్పటి నుంచో తండ్రి, మీరు జగత్తు పునాది వేయబడక మునిపే మా పట్ల మీరు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉండి తండ్రి, మమ్మలను రక్షించాలనే ఒక ఉద్దేశంతో మా ప్రభానైనా మరి నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి తీసుకొచ్చారు తండ్రి ప్రభా. మాకు మరి నీ ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసినటువంటి దేవా నీకు వందనములు తండ్రి ప్రభా. దావీదు వంశం నందు మా కొరకు, నా కొరకు, మా అందరి కొరకు కూడా రక్షణ శృంగమును, అనగా మా శత్రువుల నుంచి, మమ్మల్ని ద్వేషించి వారందరి చేతి నుంచి తప్పించి రక్షణ కలుగజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ గొప్ప వాగ్దానమును బట్టి నీకు స్తోత్రంలో. అవును తండ్రి, మేము ఎన్నోసార్లు ఈ లోకపు విషయాల గురించి చాలా చాలా భయపడుతూ ఉంటాము. ఎన్నోసార్లు అనవసరంగా మనుషులకు భయపడుతూ ఉంటాము. మా ఉద్యోగ జీవితాలలో మా అధికారులకు భయపడుతూ ఉంటాము, మా కొలీగ్స్కి భయపడుతూ ఉంటాము తండ్రి. కుటుంబంలో ఎన్నో సమస్యలను గురించి, వాటి గురించి భయపడుతూ ఉంటాము. రిలేషన్షిప్స్ గురించి భయపడుతూ ఉంటాము తండ్రి. అయితే మీరు మాకు తోడుగా ఉన్నప్పుడు మాకు ఏ భయం ఉండదు అనే ఒక్క విషయాన్ని మేము చాలాసార్లు విస్మరిస్తూ ఉంటాం తండ్రి. ఆ విషయాన్ని మేము పక్కన పెట్టి ఈ లోకపు ఈ భయాల నిమిత్తమై కొంచెము భయపడుతూ ఎలా జరుగుతుందో, ఎలా అవుతుందో, ఏం మాట్లాడతామో, ఎలా చేస్తామో అని ఒక దిగులుతో మరి మేము ఉంటాం తండ్రి. అయితే మీరు మాత్రం మాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. మాకు రక్షణ కలుగజేసెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. శత్రువుల నుండి, ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసిన దేవుడు మీరు తండ్రి ప్రభా. మేము నమ్ముతున్నాము కనుక మేము మా ముందు ఉన్నటువంటి ఏ సమస్య గురించి కూడా భయపడకుండా, ఏ పరిస్థితి గురించి కూడా మేము చింత పడకుండా, మా సమస్యలన్నీ కూడా నీ మీద వేసి మా ఎదుట ఉన్నటువంటి ప్రతి సమస్యను నీ చేతికి అప్పగించి మేము ధైర్యంగా జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. నీవు మా కొరకు చింతిస్తున్నావు. ఆ చింత యావత్తు నీపైన వేసి మేము ధైర్యంగా ఉండగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయామేడమైన మా ప్రియ తండ్రి నీకు వందనములు. మరి ఈ మాట, ఈ వాక్యంను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటూ నీవు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మేము ప్రార్థనలోకి వెళ్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించు తండ్రి. మా ప్రభా, మా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి శాంతి సమాధానములను బట్టి నీకు వందనములు. ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా, కష్టం లేకుండా, ప్రమాదాలు లేకుండా ఎంతో చక్కగా నడిపించిన దేవా నీకే వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము.
మా ప్రభా తండ్రి, మరి మీ మీ యొక్క దయచేతనే తండ్రి మేము ఈ విధంగా ఉన్నాము. మీ యొక్క కృప లేనిది మేమేమైపోతాం తండ్రి. నీవు మా కుడి ప్రక్కన మాకు నీడగా ఉంటున్నందుకు, పగలేండి దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడుతున్నందుకు మీకు వందనములు. ముఖ్యంగా ప్రభా చలి విపరీతంగా ఉన్నది. మరి ప్రభా మేము అనేకమైన వార్తలు వింటున్నాము. మరి ఫేషియల్ పెరాలసిస్ వస్తున్నదని వార్తలు వింటున్నాము. మా తండ్రి, చలికాలంలో అనేక రకాల వ్యాధులకు గురవుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. తండ్రి ప్రభా, మీరు ప్రతి వ్యాధి నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాచి రక్షించమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నా. ముఖ్యంగా వృద్ధులను దీవించండి ప్రభా, చిన్న బిడ్డలను దీవించండి. వారికి అందరికీ నీ కాపుదల భద్రత అనుగ్రహించండి ప్రభానైనా. ఆరోగ్యంతో మీరు వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాం. మరి మా ప్రభా, చిన్న బిడ్డలను నీ దయందును మనుషుల దయను వర్ధిల్ల చేయమని, ముఖ్యంగా ప్రభా వారు మంచి మార్గంలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారిని పెంచినప్పుడు సరైన మార్గంలో, నీ మార్గంలో ఆత్మీయంగా పెంచగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక డిస్ట్రాక్షన్స్కు మేము గురి అవుతూ ఉంటాం, కానీ ప్రభా మీరైతే కృపతో ప్రతి ఒక్కరిని కూడా నడిపిస్తారు. కాబట్టి మేము నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. యవ్వన బిడ్డలను దీవించండి. వారికి అందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. తెలివియందు ప్రేమయందు పెంపారజేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మరి తమ యొక్క చదువులలో ఏ మాత్రం డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయండి మా ప్రభా. విదేశాలలో చదువుకుంటున్న బిడ్డలను బట్టి కూడా నీకు వేల స్తోత్రములు. వాళ్ళను కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, ఇది ఎంతో మందినైనా మరి ఉద్యోగాలు పొందుకొని ఉంటారు, ఎంతోమంది వివాహాలు కుదిరి ఉంటాయి తండ్రి. మరి అనేకమైన మంచి వార్తలు విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు. కన్సీవ్ అయినటువంటి వార్తను బట్టి కూడా నీకు వందనాలు. వారికి అందరికీ మంచి ఆరోగ్యము మీరు దయచేయండి. మరి నీ యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి దయచేసి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు చక్కగా వర్ధిల్లున్నట్లుగా, వివాహాలు కుదిరినటువంటి వారు వారి యొక్క ప్రయత్నాలలో వారికి శుభకరమైనటువంటి మీ యొక్క తోడ్పాటును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా వారు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ప్రసవము కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు తండ్రి. వారికి మీ యొక్క స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నాయన. ఎంతోమంది హాస్పిటల్స్లో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు. మరి ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో వేదన చెందుతూ ఆందోళన చెందుతూ ఉంటుండగా ప్రభా, ఆ కుటుంబాలను బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క కృప అనుగ్రహించండి, దయ అనుగ్రహించండి తండ్రి ప్రభా. నీ యొక్క కృప చేతనే ప్రతి ఒక్కరు కూడా స్వస్థత పొందుకొని క్షేమంగా రాగలుగుటకు, ఇంటికి రాగలుగుటకు సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, ఆర్థికంగా కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రభా. ఒక్క వ్యక్తి హాస్పిటల్లో ఉన్నట్లయితే ఎన్నో సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, మరి టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి, మరి అనేక విధాలుగా తిరగాలి తండ్రి. మరి ప్లాన్స్ వేసుకోవాలి. ఈ పరిస్థితులన్నిటిలో కూడా నాయన మీరే ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి నడిపించి కాపాడమని తండ్రి. నీవు స్వస్థపరిచే దేవుడవు, త్వరగా స్వస్థపరిచి వారిని క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మరి క్రిస్మస్ దినాలలో ఉన్నాము. ఇంకా 2 రోజుల్లో ప్రభా మేము క్రిస్మస్ పండుగను ఆచరించబోతున్నాము. ఇది కేవలం ఆచరణ మాత్రం కాకుండా ప్రభా, మా హృదయాలలో మేము నిన్ను నింపుకొని జీవించినట్లుగా తండ్రి, హృదయపూర్వకంగా నాయన మేము అనేకులకు సహాయం చేసే హృదయాన్ని దయచేయండి. క్రిస్మస్ అంటే ఎంతో సంతోషంగా ఇతరులకు ఇచ్చే ఆ మనసు కలిగి ప్రభా మేము ఇతరులకు ఎంతో సంతోషంగా సహాయం చేసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించండి. వారికి అందరికీ మరి నీ యొక్క కృపను అధికంగా అనుగ్రహించి, కాపుదల అనుగ్రహించి, ఓపికను, సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సైనికులను, ఈ రక్షణ శాఖలో పనిచేస్తున్న వారిని, ఇంకా ఇతర సిబ్బందిని అందరినీ కూడా దీవించి వాళ్ళను కూడా క్షేమంగా కాపాడండి మా ప్రభా నాయన. ఇంకా ఎంతోమంది నాయన
ప్రయాణాలు చేస్తుంటుండగా ప్రయాణాలలో మీ యొక్క కాపుదల అనుగ్రహించండి. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి తండ్రి. రాకపోకలందు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా క్షేమంగా కాపాడమని, క్షేమంగా గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఎంతోమందినైనా అనేక సమస్యలతో బాధపడుతున్నారు. అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, ఇంకా అనేక విధాల రకరకాల సమస్యలు కలిగి ఉన్నారు. తండ్రి, మీరే కృప చూపించండి ప్రభా. మరి ఉద్యోగ స్థలంలో అనేకమైన అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి వారు, హింసించబడుతున్న వారు, మరి నిందలు ఎదుర్కొంటున్నటువంటి వారు తండ్రి, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనికరించండి ప్రభానైనా. మీరే పరిస్థితులను మార్చగలిగిన శక్తివంతులు. మనుషులను మనసులను కూడా మార్చగలిగిన దేవుడు మీరు తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, మరి అనాథలైనటువంటి వృద్ధులను, చిన్నారులను జ్ఞాపకం చేసుకోనండి. ఈ శీతాకాలంలో తండ్రి ఎన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు, చలి వల్ల ఎంత బాధపడుతున్నారో తండ్రి. ప్రభా, కృప చూపించి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి ఏ కారణాల వల్ల వారు నిద్రించడం లేదో, ఏ దుఃఖాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏ వేదనలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆదరణను వారికి అనుగ్రహించండి, సమాధానంను వారి హృదయాలలో కుమ్మరించండి. ముఖ్యంగా ప్రభా, మరి హృదయంలో కోపము, ద్వేషము ఉన్నట్లయితే దాన్నంతటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా మరి వారి పట్ల మీ యొక్క అధికమైన కృపను అనుగ్రహించి నీ వాక్యమును ధ్యానించుకుంటూ సమాధానంతో, నెమ్మదితో, క్షమాపణ హృదయం కలిగి సంతోషంగా మరి ప్రశాంతంగా నిద్రించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి మేము కూడా నిద్రిస్తున్నాము. రేపటి దినాన మేమేం చేయవలనో, ఏ పనులు చేయవలనో అన్నీ కూడా మేము మా యొక్క ఒక ప్రణాళిక ఉన్నది మా ప్రభ. ఆ ప్రణాళికనంతటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రయాణాలంతట్లో మా యొక్క ప్రణాళికలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సమస్తమును జయప్రదంగా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాము. మరి మా ఈ రాత్రి నిద్రించినప్పుడు నీ యొక్క రక్తపు కంచెను మా పైన వేయండి మా ప్రభానైనా. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మలను మీరు కాపాడండి తండ్రి. మా ప్రభానైనా మరి ఏ తెగులు మా గుడారం సమీపించదు తండ్రి. మా చుట్టూ మీ యొక్క పరిశుద్ధ దూతలు కాపుదలుగా ఉన్నందుకు నీకు వందనములు. మీరు మమ్మలను కునుకక నిద్రపోక కాపాడే దేవుడు ఉంటున్నారు తండ్రి. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానమును బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. రాత్రి అంతయు మాకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ఎలాంటి విషపురుగు కాట్లు, దొంగభయాలు లేకుండా ప్రభా, దుష్ట స్వప్నాలు లేకుండా కాపాడండి మా ప్రభానైనా. మరి మా యొక్క ప్రాణములను, శరీరములను, ఆత్మలను చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మంచి రెస్ట్ తీసుకొని ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.